హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ నందులా. ఈరోజు మనం స్టాటిస్టిక్స్ ఎక్సర్సైజ్ 13.1 రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఫోర్త్ ప్రాబ్లం, 30 women were examined in a hospital. 30 women were examined in a hospital by a doctor and the number of heartbeats per minute were recorded and summarized as follows. Okay, find the mean heartbeats per minute for these women choosing a suitable method. Number of heartbeats per minute 65 to 68. 65 to 68 ఉన్నటువంటి women ఇద్దరు అన్నమాట, 2 members. 68 to 71 4. 71 to 74 3 members. 74 to 77 8 members. 77 to 80 7 members. 80 to 83 4 members. 83 to 86 2 members. ఓకే, సూటబుల్ మెథడ్ అన్నాడు. ఇక్కడ నేను ఎజ్యూమింగ్ మీన్ మెథడ్ చేస్తున్నాను. ఎజ్యూమింగ్ మీన్ మెథడ్. ఓకే, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకున్నాం. నంబర్ ఆఫ్ బీట్స్ పర్ మినిట్ క్లాస్ ఇంటర్వల్ యాజ్ ఇట్ ఈస్గా రాసాం. నంబర్ ఆఫ్ ఉమెన్ దీన్ని ఎఫ్ఐ అని చెప్పి యాజ్ ఇట్ ఈస్గా రాసాం. సిగ్మా ఎఫ్ఐ ఆల్రెడీ ఇచ్చారు 30 అని చెప్పి 2 4 6 9 17 24 28 2 30 ఆల్రెడీ 30 అన్నారు కాబట్టి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేశాను అనమాట. నెక్స్ట్ క్లాస్ మార్క్ అంటే మిడ్ వాల్యూ అనమాట. 65 68 65 68 ఏమవుతుంది? 65 68 అంటే 133 బై 2 66.5. ఇక్కడ సైజ్ వచ్చేసి 3 ఉంది కాబట్టి 3 యాడ్ చేసుకోండి. 69.5 72.5 75.5 78.5 78 అంటే 81.5 84.5. ఓకే, ఇందులో మన ఇష్టం వచ్చినటువంటి దాన్ని ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకుందాం. సో ఇక్కడ నేను ఇది మిడ్గా ఉంది కాబట్టి దీన్ని తీసుకుంటున్నాను. 75.5ని ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకున్నాను. డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. 75.5 నుంచి 66.5లో నుంచి 75.5 మనం సబ్ట్రాక్ట్ చేస్తే అంటే 75.5 మైనస్ 66.5 0 9 ఎంత వచ్చింది చెప్పండి? మైనస్ 9 అనమాట. సో -9. ఇక వేరియేషన్ తెలుసు కదా మీకు. ఇక ఇందులో నుంచి తీసేస్తే -6 నెక్స్ట్ -3 0 నెక్స్ట్ వచ్చేసి 3 6 9. ఓకే, ఈ విధంగా మనకు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ FIDA 2 into -9 2 into -9 -18 4 into -6 -24 3 into -3 -9 8 into 0 0 7 3s 21 4 6s 24 2 9s 80. ఈ విధంగా FIDA చేసాం. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సిగ్మా FIDA కనుక్కుంటాం. సిగ్మా FIDA కనుక్కుంటూ ముందు మైనస్ నెగిటివ్ వాల్యూస్ని యాడ్ చేద్దాం. -18 -24 -18 -24 అంటే -42 -42 9 42 9 ఏమో -51 ప్లస్ 21 24 45 45 18 వచ్చేసి 63 వస్తుంది. సో 12 అనమాట. సిగ్మా FIDA ఈజ్ 12. సో అదమ్మా. నెక్స్ట్ మీన్, అర్థమెటిక్ మీన్ x బార్ ఈక్వల్స్ టు a ప్లస్ సిగ్మా FIDA బై సిగ్మా FI. ఏ వాల్యూ వాటమ్మా? 75.5 ప్లస్ సిగ్మా FIDA 12 by 30 12 by 30 6 2s 6 5s 2 by 5. సో 75.5 ప్లస్ 2 by 5 2 by 5 అంటే 0.4 వస్తుంది. సో 75.5 ప్లస్ 0.4 75.9. దిస్ ఈస్ ద మీన్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. ఇన్ ఏ రిటైల్ మార్కెట్ ఫ్రూట్ వెండర్స్ were selling mangoes kept in a packing boxes.
These boxes contained varying number of mangoes. The following was distribution of mangoes according to the number of boxes. Number of mangoes 52, 15 boxes, 53 to 55, 110 boxes, 56 to 58, 135 boxes, 59 to 61, 115 boxes, 62 to 64, 25 boxes. Find the mean number of mangoes kept in a packing box. Which method of finding the mean did you choose అన్నాడు. ఇక్కడ లార్జర్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నేను స్టెప్ డివియేషన్ మెథడ్ యూజ్ చేస్తాను. స్టెప్ డివియేషన్ మెథడ్ చేద్దాం. అయితే ఫస్ట్ మనం క్లాస్ మార్క్ అంటే నంబర్ ఆఫ్ మ్యాంగోస్ ఫస్ట్లో ఉన్నటువంటి దాన్ని క్లాస్ ఇంటర్వల్గా రాసేసుకుందాం. క్లాస్ ఇంటర్వల్ ఏంటి చెప్పండి? 50 to 52, 53 to 55, 56 to 58, 59 to 61, 62 to 64. నెక్స్ట్ వచ్చేసి F5 గా రాద్దాం నంబర్ ఆఫ్ బాక్సెస్ ని 15, 110, నెక్స్ట్ వచ్చేసి 135, 115, లాస్ట్ వన్ 25. నెక్స్ట్ వచ్చేసి XI. Next one XI. XI is the mid value. Mid value means 50 to 52. 102. 102 by 2. 102 by 2. 51. చూడండి ఇక్కడ వేరియేషన్ ఎంత ఉందో చూడండి. 3 ఉంది వేరియేషన్. సో 54, 57, 60, 63. Okay, this is the XI value. సో ఇందులో నేను ఇక్కడ మిడ్గా ఉన్నటువంటి 57ని ఎగ్జాంపుల్ మీన్గా తీసుకుంటాను. రైట్, ఇప్పుడు మనం ఏం కనుక్కుందాం? ui కనుక్కోవాలి. ui ఫార్ములా ఏంటంటే xi మైనస్ a బై హెచ్. సో ఇక్కడ హెచ్ అనేది క్లాస్ సైజ్ మనం చూసాం, ఇప్పుడే 3 ఉంది క్లాస్. xi మైనస్ a బై హెచ్. 51 మైనస్ 57 మైనస్ 6, మైనస్ 6 బై 3. మైనస్ 6 బై 3 అంటే ఏమొస్తుంది? మైనస్ 2 వస్తుంది. నెక్స్ట్ 54 మైనస్ 57 మైనస్ 3 బై 3 మైనస్ 1 వస్తుంది. ఇది 0. ఓకే, నెక్స్ట్ 60 అంటే 3 వస్తుంది. 3 బై 3 అంటే 1. 63 అంటే ఇక్కడ మనకి 63 మైనస్ 57 చేస్తే 6 వస్తుంది. 6 బై 3 అంటే 2 వస్తుంది. సో ఇక నెక్స్ట్ FI UI. 15 into minus 2. 15 into minus 2 minus 30. 110 into minus 1 minus 110. Next 0. 115 ones 115. 25 twos 50. ఈ విధంగా మనం FI UI వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ సిగ్మా FI. సిగ్మా FI చూద్దాం. 5, 10, 20, 0. 2 plus 2 4, 5, 8, 9, 10. 1 plus 1 2 3 4, 400. Sigma FI is 400. Okay, right. Next sigma FI UI. So negative values minus 30 minus 110 minus 140 plus positive values చూడండి 115 plus 50 165. So that equals to 25. Sigma FI UI value 25. మనకి మీన్ కావాలి కదా. ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, స్టెప్ డివియేషన్ మెథడ్ యూజ్ చేస్తున్నామని. a ప్లస్ హెచ్ ఇంటూ సిగ్మా FI UI బై సిగ్మా FI. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ వాల్యూ ఎంతమ్మా? 57 ప్లస్ హెచ్ వాల్యూ మనకు తెలుసు 3 అని. అలాగే సిగ్మా FI UI. సిగ్మా FI UI వాటమ్మా 25 బై sigma FI value 400. Sigma FI value 400. 5 5s 580s. 5 5s 580s. 5 1s 5 16s. So 57 plus 3 by 16. 3 by 16 value find out చేద్దాం.
0.0. 16 ones 16, remaining 14, again down 0. 16 eights 128, 12. So 0.187. So 57 plus 0.187 వస్తుంది కాబట్టి 9గా రాసాం. అంటే 2 డెసిమల్స్ కి కరెక్ట్ చేసాం. సో ఆన్సర్ 57.19. This is the mean, 57.19. The table below shows the daily expenditure on food of 25 households in a locality. Sixth problem is the table below shows the daily expenditure on food of 25 households in a locality. Daily expenditure in rupees 100 to 150 rupees. Number of households 4, 150 to 205, 200 to 250, 12, 250 to 302, 300 to 352. Find the mean daily expenditure on food by a suitable method. ఇక్కడ కూడా డైలీ ఎక్స్పెండిచర్ అనేవి కొంచెం లార్జర్గా ఉన్నాయి కాబట్టి వాల్యూస్ ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే స్టెప్ డివియేషన్ మెథడే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సరే ఫస్ట్ మనం క్లాస్ ఇంటర్వల్స్ రాద్దాం. క్లాస్ ఇంటర్వల్స్ చూడండి అమ్మా, 100 to 150, నెక్స్ట్ 150 to 200, 200 to 250, 250 to 300, నెక్స్ట్ 300 to 350. ఇక్కడ మనం సైజ్ చూస్తే 50 ఉంది వేరియేషన్, 150 minus 100 50. ఓకే, సైజ్ అనేది 50 ఉంది క్లాస్ సైజ్. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఐ చూడండి 4, 5, 12, 2, 2 ఇలా ఉన్నాయి. ఎఫ్ఐ అనేది సిగ్మా ఎఫ్ఐ ఫైండ్ అవుట్ చేద్దాం. 4 plus 5 9, 9 plus 12 21, 21 plus 2 23, 23 plus 2 25. సిగ్మా ఎఫ్ఐ కూడా అయిపోయింది. నెక్స్ట్ మిడ్ వాల్యూ ఎక్స్ఐ అంటే 100 plus 150/2 ఏమవుతుంది 125 అవుతుంది. 100 plus 150/2 125 అవుతుంది. ఇక్కడ క్లాస్ సైజ్ 50 ఉంది కాబట్టి 175, 225, 275, 325. ఓకే, ఇక్కడ నేను ఈ 225 ని ఎజోమ్డ్ మీన్ గా తీసుకుంటున్నాను, అంటే మిడిల్ గా ఉంది కాబట్టి ఈజీగా ఉంటుందని అంతే. నెక్స్ట్ ఇక్కడ ui కనుక్కుందాం. ui కి ఫార్ములా xi minus a by h. 125 minus 225 ఏమవుతుంది -100 వస్తుంది. -100/50, -100/50 అంటే -4. నెక్స్ట్ 175 minus 225 ఏమొస్తుంది చూడండి, ఇక్కడ 125 minus 225/50. 125 minus 225 అంటే ఎంత వస్తుంది 100. 100/50, 100/50 అంటే ఏమైంది -2. ఇక్కడ 175 minus 225 ఏమొస్తుంది -50. -50/50 -1. 225 minus 225 0. 275 minus 225 50. 50/50 అంటే 1. 325 minus 225 100. 100/50 2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ FIUI 4 into -2, 4 into -2 -8, 5 into -1 -5, 12 into 0, 12 zeros ఎంతమ్మా 0, 2 ones 2, 2 twos 4. ఓకే, ఈ విధంగా FIUI వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు సిగ్మా FIUI చేద్దాం. -8 -5 -13 plus 2 plus 4 6, -13 plus 6 -7. Okay, sigma FIUI value -7. So already you know the formula mean x bar equals to, in step abbreviation, a plus h into sigma FIUI by sigma FI. A value 225 plus h value 50 into sigma FIUI -7 by
sigma fi. Sigma fi what amma? 25. 25 ones, 25 twos. So 225 plus into minus, minus 2 sevens, 40. Okay, 211. 225 minus 14, 211. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.